సబ్ ప్లాన్ గ్రామాలను ఐటీడీఏలో విలీనం చేయాలని, పెద్దమల్లాపురాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు, విప్లవ్ కుమార్, ఎం రాజశేఖర్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో కోటనందూరు నుంచి రైతులపూడి, శంఖవరం, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో 59 గ్రామాలను విలీనం చేయాలని ఆదివాసీ గిరిజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడు లోత రామారావు, విప్లవ్ కుమార్, ఎం రాజశేఖర్ డిమాండ్ చేశారు. రంపచోడవరం ఐటీడీఏలో విలీనం చేయాలని గిరిజన హక్కుల సాధన సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. తింసా, కోలాటం, సాంప్రదాయ నృత్యాలతో వేలాది మంది మహిళలు కాకినాడ చేరుకొని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా పరిషత్ సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాలక ప్రభుత్వాలు ఆదివాసీల అభివృద్ధి సంక్షేమాన్ని కాగితాలకే పరిమితం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత 3 ఏళ్లలో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందలేదని చెప్పారు. ప్రత్తిపాడు, శంఖవరం, రైతులపూడి సబ్ ప్లాన్ ప్రాంతాల్లో ప్రజలు అభివృద్ధికి, సంక్షేమానికి దూరంగా బతుకుతున్నారన్నారు. నాన్ షెడ్యూల్ ఉన్న ప్రత్తిపాడు, శంఖవరం, కోటనందూరు, ఏలేశ్వరం మండలాల్లోని గిరిజన గ్రామాల్లో షెడ్యూల్ తెగలకు చెందిన వారు జీవనం కొనసాగిస్తున్నా వారికి రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు అమలు కావడం లేదన్నారు. రంపచోడవరం నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాలన్నారు. గిరిజనులకు చెందిన అసైన్డ్ భూములు గిరిజనులేతరులకు కట్టబెట్టేందుకు ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు కుట్ర పన్నుతున్నారన్నారు. 5వ షెడ్యూల్లో 59 గిరిజన గ్రామాలను విలీనం చేయమని సుదీర్ఘకాలంగా అన్ని ఆదివాసీలు ప్రజా సంఘాలతో ఉద్యమం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలరాజు, ముసలయ్య, దొంగబ్బాయి, సీతారామయ్య, రాజా, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. వరకు అనేక ధర్నాలు, ఊరేగింపులు, పాదయాత్రలు, గెరావులు, అనేక రకాలైన కార్యక్రమాలు ఆ ప్రాంత గిరిజనులు చేశారు. ఆ ప్రాంతంలో రౌతులపూడి మండలం, శంఖవరం మండలం, ప్రత్తిపాడు మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలు, అలాగే ఏలేశ్వరం మండలం, కోటనందూరు మండలంలో కొన్ని గ్రామాలు, ఇవన్నీ కలిపి 59 గిరిజన గ్రామాలు ఉన్నాయి. 59 గిరిజన గ్రామాలు గిరిజనులుగా గుర్తించండి అని చెప్పి ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పుడు గిరిజనులందరం కలిపి పెదమల్లాపురం కేంద్రంగా ఒక మండలాన్ని ఏర్పాటు చేయాలని అనేక సంవత్సరాలకు ఉద్యమాలు చేస్తుంటే రాజకీయంగా రౌతులపూడి మండలం ఏర్పాటు చేశారు, కానీ గిరిజన మండలం అనేది ఏర్పాటు చేయలేదు. అందువల్ల గిరిజన మండలం ఏర్పాటు చేయడానికి పెదమల్లాపురం సెంటర్గా గిరిజన మండలం ఏర్పాటు చేయాలి. ఈ గ్రామాలన్నీ 5th షెడ్యూల్ ఏరియాలో కలిపి సబ్ ప్లాన్ ఏరియాకి వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఈ ఏరియాలో ఖర్చు చేయాలి. అదేవిధంగా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసు ఇక్కడ శంఖవరంలో గతంలో ఉండేది, ఇప్పుడు పెదమల్లాపురంలో ఐటీడీఏ ఉప ప్రణాళిక చేస్తూ ఉన్నారు. ఏదైతే పెదమల్లాపురం మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కోరికని ఈ అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. ఏదైతే పెదమల్లాపురం కేంద్రంగా ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలు 5th షెడ్యూల్లో లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఇప్పటికే భూమి మీద, రిజర్వేషన్ మీద, అలాగే చదువు మీద, ఉపాధి మీద ఇప్పటికే మేమంతా కూడా దోపిడీకి గురైన ఉన్నాము. కనుక ఏదైతే ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేసి పెద్దమల్లాపురం మండల కేంద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్దమల్లాపురం మండల కేంద్రం అనేది ఈ రోజు కోరిక కాదు, 40 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో ఆదివాసులందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ నాయకులు మీ కేంద్రం పెద్దమల్లాపురాన్ని మండల కేంద్రం చేస్తామని చెప్తా ఉన్నారు. ఆదివాసుల ఓట్లు దండుకుంటా ఉన్నారు తప్పితే ఏ ఒక్క నాయకుడు కూడా పెద్దమల్లాపురం మండల కేంద్రం చేయడానికి మాత్రం ముందుకు రావటం లేదు. అందుకే ఇది ఎన్నిక పెదమల్లాపురం మండలం చేయాలని చెప్పి ఈ 59 గిరిజన గ్రామాలని 5th షెడ్యూల్లో కలపాలని ఇప్పటికే మేము సిపిఎం పార్టీగా మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ వారంలో రాష్ట్ర గవర్నర్ గారిని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కలిసి ఈ సబ్ ప్లాన్ గ్రామాలన్నింటినీ కూడా 5th షెడ్యూల్లో చేర్చాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ప్రధాన కారణం ఏమైందంటే గిరిజనులు ఉన్నప్పటికీ కూడా ఉమ్మడి జిల్లాలో అమలైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పుడు అమలు అవ్వట్లేదు. ఐటీడీఏ ద్వారా జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరగట్లేదు. అలాగే అక్కడ అమలు చేయాల్సినటువంటి అనేక చట్టాలు అమలు కాకుండా ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం 5th షెడ్యూల్లో చేర్చడం. అందుకని రాష్ట్ర గవర్నర్ గారికి కూడా రాష్ట్ర పార్టీగా మేము మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు దీని మీద. ఈ 2024 ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా హామీ ఇచ్చారు. కాబట్టి ఇద్దరు హామీలు కూడా అమలు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నాయో వాటిని అమలు చేసి పెదమల్లాపురం మండలాన్ని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి కోరికని ఈ అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు ఈ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది.
ఏదైతే పెద్దమల్లాపురం కేంద్రంగా ఉన్నటువంటి 59 గిరిజన గ్రామాలు 5th షెడ్యూల్లో లేక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులు ఇప్పటికే భూమి మీద, రిజర్వేషన్ మీద, అలాగే చదువు మీద, ఉపాధి మీద ఇప్పటికే మేమంతా కూడా దోపిడీకి గురైన ఉన్నాము కనుక ఏదైతే ఎన్నికల్లో ఉప ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీని తక్షణమే అమలు చేసి పెద్దమల్లాపురం మండల కేంద్రం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పెద్దమల్లాపురం మండల కేంద్రం అనేది ఈ రోజు కోరిక కాదు, 40 ఏళ్ల నుంచి ఆ ప్రాంతంలో ఆదివాసులందరూ కూడా అడుగుతా ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో కూడా రాజకీయ నాయకులు మీ కేంద్రం పెద్దమల్లాపురం మండల కేంద్రం చేస్తామని చెప్తా ఉన్నారు.